హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చిన మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి అమృత్ ధరోహర్ ఇనిషియేటివ్. అమృత్ ధరోహర్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది జూన్ 2023 క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క అమృత్ ధరోహర్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే టూరిజం, అది కూడా రామ్సార్ సైట్ని టూరిజం పరంగా వృద్ధి పొందించడానికి అండ్ ఆ రామ్సార్ సైట్ని సంరక్షించేటువంటి చర్యలు తీసుకోవడానికి ఈ యొక్క అమృత్ ధరోహర్ ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం జరిగింది. నియర్లీ 16 రామ్సార్ సైట్స్ అనేవి సెలెక్ట్ చేసి అండ్ వాటిలో కూడా చిలికా లేక్, సుల్తాన్పూర్ బర్డ్ శాంక్చురీ ఇటువంటి అన్నిటినీ కూడా సెలెక్ట్ చేసి ఆ ప్రాంతాలని సంరక్షించేటువంటి బాధ్యత గవర్నమెంట్ ద్వారా క్రియేట్ చేయబడుతుంది. అండ్ ఇక్కడ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది ఎస్పెషల్లీ రామ్సార్ సైట్లో ఉన్నటువంటి ప్రాంతాలని సంరక్షించడం అండ్ అక్కడ ఉండేటువంటి లోకల్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాటిని సంరక్షించేటువంటి బాధ్యతని వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళకి వృత్తిని కలిగించడం, జాబ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు అక్కడ ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవనోపాధి అవకాశాలని మెరుగుపరచడానికి కూడా ఈ అమృత్ ధరోహర్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ అనేది తీసుకొని రాబడింది. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇనిషియేటివ్ ద్వారా ఏంటంటే యూనియన్ టూరిజం మినిస్ట్రీ వాళ్ళు అండ్ దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ రెండు మినిస్ట్రీస్ తరపున ఈ యొక్క అమృత్ ధరోహర్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అమృత్ ధరోహర్ స్కీమ్ అన్నా, అమృత్ ధరోహర్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ అన్నా రెండు ఒకటే. ఏ మినిస్ట్రీస్ అంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ వారితో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ రెండు మినిస్ట్రీస్ కలిసి ఈ యొక్క ఇనిషియేటివ్ని చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇనిషియేటివ్లో భాగంగా ఏం చేస్తూ ఉంటారు, ఇక్కడ అమృత్ ధరోహర్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఏంటంటే 2023-24 బడ్జెట్ టైంలో దీనికోసం నిధులు అనేవి కేటాయించారు. సో ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏంటంటే రామ్సార్ సైట్లు పరంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో మెయిన్ అయితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి అండ్ దాంతోపాటు కన్జర్వేషన్ ఒకటి, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవనోపాధి కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. అండ్ ఇక్కడ స్కీమ్ తీసుకొని పడినటువంటిది ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ తరఫున ఉన్నటువంటి ఏజెన్సీస్ ఇందులో భాగంగా ఉంటాయి. అండ్ దాంతోపాటు స్టేట్కి సంబంధించినటువంటి వెట్లాండ్ అథారిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇందులో వర్క్ చేస్తాయి. అండ్ దాంతోపాటు కొన్ని రకాలైనటువంటి సంస్థలు, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అండ్ ఇండివిజువల్స్ కూడా వాలంటరీ సర్వీస్ చేయాలనుకునేటువంటి వ్యక్తిగతంగా కూడా వర్క్ చేయాలనుకునే వ్యక్తులు కూడా స్కీమ్లో భాగంగా వెట్లాండ్స్ని కాపాడడానికి కావాల్సినటువంటి చర్యల్లో భాగంగా పాలు పంచుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ యొక్క ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని మెరుగుపరచడం అనేది కూడా ఇందులో తీసుకొచ్చారు. అండ్ ఇందులో ఏంటంటే నేచర్ టూరిజంని ప్రొటెక్ట్ చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించేటువంటి చర్యలను తీసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్కి కూడా అందులో భాగం కల్పిస్తారు. అలా చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కూడా ఉపాధి అనేది లభిస్తుంది. అండ్ అక్కడ 2 మినిస్ట్రీస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏంటంటే ట్రైనింగ్ ఫెసిలిటేటర్స్ని క్రియేట్ చేస్తారు. ఎవరినైతే సెలెక్ట్ చేశారో వాలంటరీ సర్వీస్ చేయాలనుకున్న వ్యక్తులు కావచ్చు, అందులో వర్క్ చేయాలనుకున్నటువంటి వ్యక్తులపైన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి చేసి ఆ యొక్క చిత్తడి నేలలో ఎలా క్రియేట్ చేసిన చిత్తడి నేలని ఎలా సంరక్షించాలో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని ఇస్తారు. టూరిజం సర్వీస్ ప్రొవైడర్స్గా కూడా వర్క్ చేస్తారు. అండ్ దాంతోపాటు స్టేక్ హోల్డర్స్ కూడా ఉంటారు. ఏ విధంగా ఈ రామ్సార్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా మెరుగుపరచడానికి అవసరమైనటువంటి విధంగా ఏమేమి చర్యలు చేయాలి అనేటువంటి డెసిషన్ మేకింగ్ కోసం కూడా ఇందులో భాగస్తులు ఉంటారు. అండ్ వీళ్ళందరి సహకారంతో పాటు ప్రతి స్టేట్లో ఆ రాష్ట్రం యొక్క టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి చిత్తడి నేలలు ఏవైతే ఉంటాయో వాటి సంరక్షణ బాధ్యతలు అనేవి నిర్వహిస్తాయి. ఇక్కడ టూరిజం పరంగా తీసుకొచ్చినప్పుడు హై వాల్యూ నేచర్ టూరిజం అనేది మెయిన్గా ఉంది. సో నేచర్ టూరిజం అంటే అక్కడ ఉండేటువంటి ప్రకృతిని కాపాడే విధంగా ఉండేటువంటి పర్యావరణ టూరిజాన్ని తీసుకుని వస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే కన్జర్వేషన్ యాక్షన్ అనేది ఇంపార్టెంటే, లోకల్ కమ్యూనిటీస్ ఉన్నటువంటి ప్రజలకి సహాయం అందించడం కూడా ఇంపార్టెంట్ అండ్ అక్కడ వాళ్ళకి ఎకానమీ క్రియేట్ చేయడం కూడా ఇంపార్టెంట్. అక్కడ టూరిజం ఇంప్రూవ్ అయితే అక్కడ ప్రజలకి ఉపాధి అవకాశాలనే మెరుగుపడతాయి.
అది కూడా ఇందులో భాగమే. అండ్ ఇక్కడ ఎక్కడైతే నేచర్ టూరిజంని ఇందులో ఒక భాగంగా తీసుకొని వచ్చారో దాని ద్వారా ఏంటంటే ఆ ప్లేస్ని ఏ విధంగా మారుస్తారంటే, మెయిన్గా టూరిజం అట్రాక్షన్గా ఉంది అంటే అక్కడ చిత్తడినేలలో ఫస్ట్ ఉండే ప్రోగ్రామింగ్ ఏదంటే బర్డ్ వాచింగ్. సో రకరకాలైనటువంటి పక్షులు సీజన్స్ పరంగా అక్కడ వేరే దేశాల నుంచి తరలి వచ్చి అక్కడ ఉంటాయన్నమాట కొన్ని నెలల పాటు. సో అప్పుడు వాటిని చూడడానికి ఎక్కువ మంది టూరిస్టులు ఆసక్తి చూపిస్తారు. అండ్ ఇక్కడ ఫోటోగ్రఫీ అనేది కూడా ఉంటుంది. ఫోటోగ్రఫీతో పాటు స్టార్ గేజింగ్, క్యాంపింగ్, హైకింగ్ ఫెసిలిటీ, హంటింగ్, ఫిషింగ్, విజిటింగ్ పార్క్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం ద్వారా టూరిజం అనేది డెవలప్మెంట్ అయ్యి ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అండ్ ఇవన్నీ కూడా ఆ ప్రాంతం యొక్క ఉండేటువంటి పర్యావరణాన్ని కాపాడడానికి అండ్ అక్కడ ప్రకృతి పరంగా ఉన్నటువంటి డైవర్సిటీ ఏదైతే ఉందో దాన్ని సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవనానికి కూడా ఉపాధికి కూడా ఉపయోగపడాలి. అండ్ ఇక్కడ మనకి ఇలాగే వెట్లాండ్స్ కన్జర్వేషన్ ఎందుకు తీసుకొని వచ్చారంటే, మనకి వెట్లాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా మన గ్లోబల్ బయోలాజికల్ డైవర్సిటీ అనేది కాపాడబడాలి. ఎందుకంటే ప్రకృతిలో వెట్లాండ్స్ కూడా ఒక భాగంగా ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి జీవులు కూడా ఒక బయోలాజికల్ సైకిల్లో అవి కూడా ఒక భాగమే అన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ వెట్లాండ్ సంరక్షించి అక్కడ ఉండేటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో అవి సంరక్షించబడతాయో అవి తర్వాత ఉండేటువంటి సైకిల్లో ఉండేటువంటి మనుషుల యొక్క ఆరోగ్యానికి అండ్ అక్కడ ఉండేటువంటి పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తాయన్నమాట. అందుకోసమే ఈ యొక్క సర్వీసెస్ తీసుకొని వచ్చి వెట్లాండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామింగ్ చేయడం ద్వారా వెట్లాండ్స్ సంరక్షించబోతున్నారు. అండ్ ఇక్కడైతే నియర్లీ ఈ యొక్క ప్రోగ్రాంలో ఇనిషియేటివ్ ద్వారా అమృత్ ధరోహర్ ఇనిషియేటివ్ ద్వారా 30 మంది వరకు కూడా ఈ రామ్సార్ సైట్స్కి వర్క్ చేయబోతున్నారు. దేని పరంగా ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ చేసి అక్కడ ట్రైనింగ్ అనేది తీసుకొని అక్కడ తర్వాత ఆ ప్రోగ్రాంలో ఇనిషియేటివ్లో వర్క్ చేస్తారు. సో ఇక్కడైతే సుల్తాన్పూర్ అనేది ఉంది, అది హర్యానాలో. యశ్వంత్ సాగర్ అండ్ సిర్పూర్ ఈ మధ్యప్రదేశ్లో. ఇక్కడ ఉన్నటువంటి చిత్తడి నేలల్లో వర్క్ చేయడానికి 30 మంది పార్టిసిపెంట్స్కి ట్రైనింగ్ అనేది ఇవ్వబడింది. అండ్ బితర్కనిక అండ్ చిలికా అండ్ ఒడిశా ఈ 2 ప్లేసెస్లో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి నియర్లీ ఒక 15 రోజుల పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ అనేది కల్పించారు. సో ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ అంటే అక్కడ చిత్తడి నేలను సంరక్షించే బాధ్యతను అక్కడ లోకల్ ప్రజలకి ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఉపాధి అనేది కల్పిస్తారు. దాంతోపాటు పర్యటన్ నావిక్ సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం ద్వారా అక్కడ ఉండేటువంటి ఏదైతే సరస్సు ఉందో ఆ సరస్సులో అక్కడ నావికులుగా అంటే అక్కడ చిన్న చిన్న బోట్లు నడుపుకొని దాని ద్వారా వాళ్ళకు ఉపాధి లభించేటువంటి ప్రోగ్రామ్ అనమాట. సో ఆ సర్టిఫికేషన్ ఉన్న వ్యక్తులు అక్కడ బోట్ నడుపుకున్నప్పుడు వాళ్ళకి అమౌంట్ అనేది వస్తుంది, అంటే వాళ్ళకు కూడా ఒక ఉపాధి అనేది కల్పించబడింది. సో దీనికి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది సర్టిఫికేషన్ అనేది ఇస్తున్నారు. అండ్ ఇక్కడ తీసుకుని ఇప్పుడైతే రీసెంట్గా కేటాయించిన నిధులు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ కావచ్చు, దాంతోపాటు ఇంకా 16 రకాలైనటువంటి చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో రామ్సార్ సైట్స్ వాటన్నిటిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే సుల్తాన్పూర్ బర్డ్ శాంక్చురీ ఏదైతే ఉందో సో ఇది 1.49 స్క్వేర్ కిలోమీటర్స్ అంత పరిధిలో ఉంది. అండ్ దానిలో ఫ్లడ్ ప్లేన్స్ అనేవి ఉన్నాయి. మార్షి తోటి ఈ యొక్క ప్లేస్ అనేది నిండిపోయిందన్నమాట. అండ్ లొకేషన్ పరంగా అయితే సో సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అది సుల్తాన్పూర్ బర్డ్ శాంక్చురీగా అంటే అక్కడ బర్డ్స్ కూడా విజువలైజేషన్కి ఎప్పుడు వస్తూ ఉంటాయన్నమాట. ఏ రాష్ట్రంలో అంటే హర్యానా రాష్ట్రంలో ఢిల్లీకి కేవలం 46 కిలోమీటర్ల దూరంలోనే సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అనేది ఉంది. అండ్ ఇది రామ్సార్ సైట్గా ఎప్పుడు రికగ్నైజ్ చేయబడింది. సో రామ్సార్ సైట్గా ఎప్పుడు రికగ్నైజ్ చేయబడింది అంటే 2021 టైంలో ఈ యొక్క ప్రాంతం సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అది రామ్సార్ సైట్గా గుర్తించబడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్